హాయ్ టు ఆల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే రీడింగు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా చూద్దామండి. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ చూసేవాళ్ళు మీరు మేల్ అయితే ఫీమేల్ లాగా అంటే అవతలి వ్యక్తుల్ని అలా తీసుకోండి. అలాగే మీరు ఫీమేల్ అయ్యిల్లు అనుకోండి మేలు. నేను చెప్పేదైతే మీ చుట్టూతల ఉన్న వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారని చెప్తున్నాను. ఈరోజు ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి స్టార్ కార్డ్ వచ్చిందండి. సెకండ్ వన్ వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. థర్డ్ వన్ వచ్చేసి లవర్స్ కార్డ్ రావడం అయితే జరిగిందండి. అలాగే ఫోర్త్ ఎనర్జీ వచ్చేసి హెర్మెట్ కార్డ్ వచ్చింది. ఫిఫ్త్ది వచ్చేసి 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. సిక్స్త్ది వచ్చేసి 2 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది. సెవెంత్ది వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఎయిత్ది వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. నైన్త్ది వచ్చేసి 9 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ. 10th వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు ఎలా కనబడుతూ ఉన్నారంటే అంటే కొందరు కన్ను అని అంటారు కదా, దిష్టి అనేది, వాళ్ళు అయితే మంచి వ్యక్తులు కారు అండి. వాళ్ళు మీ తోటి మళ్ళీ కలవాలి, ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలని చూస్తూ ఉన్నారు. అంటే కొందరు ఏంటంటే మనతోటి మాట్లాడుతూనే ఉంటారు, మన రిలేటివ్స్ అయినా మన ఫ్రెండ్స్ అయినా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన వాళ్ళలాగానే అనిపిస్తూ ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళు మనకు ద్రోహం చేస్తూ ఉంటారనమాట. మంచి చూపెట్టే ఆ మంచిలోనే చెడు చూపిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల వల్ల మీరు ఎంతో లైఫ్ని అయితే కోల్పోయి, డబ్బును కోల్పోయి, మీరు కొన్ని బంధాలకు కూడా దూరం కావాల్సి అయితే వచ్చింది. ఆ వ్యక్తులు ఇప్పుడు అయినా మీరు ఇంత లాస్ సిచ్యువేషన్లో ఉన్నా, మీరు ఇంత ఎమోషనల్గా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు మీ మీద ఏడుస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగానే అనుకుంటూ ఉన్నారు. మీకేంటి దేనికి కూడా లోటు లేదు అనే విధంగా ఆ వ్యక్తులు అనుకుంటూ ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుందని తెలుసుకుంటూ ఉన్నారు. అర్థం కాని సిచ్యువేషన్లో మీరు వారికి అర్థం కావడం లేదు. అయితే వాళ్ళు ఏంటంటే అనుకుంటున్నారు, మిమ్మల్ని మంచిగానే అనుకుంటున్నారు, చెడుగా ఏం అనుకోవట్లేదు. ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్కి వాళ్ళకి అర్థం కావడం లేదు. అంటే మీకు ఏమైనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలన్నా, లేదంటే మీకు మీ గ్రోత్ని ఆపడానికైనా, మీ లైఫ్లో మీకు ఇన్వాల్వ్మెంట్ కావడానికైనా, అంటే మీరు కొన్ని పరిస్థితుల దృష్ట్యా మీరు ఎవరి లైఫ్లోకి వెళ్ళడం, ఎవరిని ఇన్వాల్వ్ చేయడం, పెద్దగా స్పెండ్ చేయడం లేదు. మీ జీవితంలో మీరు ఉంటున్నారు, పట్టించుకోవడం లేదు. అంటే మీకు జరిగిన పరిస్థితుల దృష్ట్యాన, మీరు మోసపోయిన దాని దృష్ట్యాన, మీరు లాస్ అయిన డబ్బు దృష్ట్యాన, మీకు దూరమైన బంధాల దృష్ట్యా మీరు ఎవరిని పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మళ్ళీ మీకు దగ్గర కావాలి అనే విధంగా కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. లవర్స్ కార్డ్ వచ్చిందంటే క్లోజ్గా మూవ్ కావాలి. అంటే ఏంటంటే కొందరు వ్యక్తులు మనము కొన్ని వేళల్లో అన్నీ కోల్పోయినప్పుడు ఏ వ్యక్తిని కూడా మనం దగ్గరికి ఇవ్వడం అనేది జరగదు. దానివల్ల ఏంటంటే ఇప్పటిదాకా మోసపోయింది చాలు, ఇక వీళ్ళ వల్ల ఇంత లాస్ అవ్వడం అవసరం అనేసి స్పేస్ అనేది పెట్టేస్తామన్నమాట. అది వీళ్ళు అబ్జర్వ్ చేసేయాలి. అందుకని మీకు దూరంగా మీతోటి మాట్లాడకుండా శత్రుత్వం పెంచుకొని ఉన్న వ్యక్తులు మళ్ళీ సందర్భం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. వారు మళ్ళీ మీతో మాట్లాడాలి, మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వాలి అని చూస్తున్నారు. కానీ వాళ్ళకి మొహం అనేది చెల్లడం లేదు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అనంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది వాళ్ళకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ స్టేట్లో వాళ్ళు ఉన్నారు. మీ గురించి వాళ్ళకి ఆలోచించినప్పుడు, థింకింగ్ చేసినప్పుడు కొన్ని వేళలా వాళ్ళకి మీ మీ అంటే ఇక్కడ అందరూ వస్తారండి, చుట్టుపక్కల వాళ్ళు అని అంటే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరూ రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు మీ వల్ల కొందరైతే నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. ఇక్కడ మీకు ఆపోజిట్లో ఉన్న ఏ వ్యక్తినైనా మీరు తీసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే మీకు చేసిన దానికి నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు, హ్యాపీగా అయితే లేరు. మీకు వాళ్ళు పెద్ద ద్రోహమే చేశారు, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఇచ్చారు. వాళ్ళ వల్ల మీరు చాలా స్ట్రెయిన్ అనేది, సఫర్ అనేది కావడం, అన్ని విధాలుగా మీరైతే లాస్
లాస్ అయ్యారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ ఎట్ ఏ టైంలో వచ్చేసి వీళ్ళు పెట్టే ఆఫర్స్ ఇవన్నీ తీసుకోవడం, వీళ్ళతోటి ఉండడం ఇదంతా అవసరం అని మీరైతే కొంచెం డిస్టెన్స్లో ఉన్నారు. ఆ వ్యక్తులకు మీరేం దగ్గరగా ఏం లేరు. అదంతా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఏంటంటే కొంత ఏదైనా రిలేషన్ మీ డబ్బు పరమైన లావాదేవీల పరంగానైనా లేదా బంధం పరంగానైనా ఏదో ఒక ఇక్కడ అట్రాక్షన్ వచ్చింది. ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది. అంటే వాళ్ళు ఏ విధంగానైనా మళ్ళీ మీతోటి బంధం అనేది బలపరుచుకోవాలని చూస్తున్నారు. అంటే డబ్బు పరంగానైనా రిలేషన్షిప్ వైజ్ అయినా. అంటే కొందరు ఏంటంటే కొన్ని రిలేషన్స్ అనేటివి బ్రేకప్ కావడం డబ్బు వల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ డబ్బులు ఇన్వెస్ట్ అనేది తగ్గినట్టుగా నటించైనా కూడా మళ్ళీ వాళ్ళు దెబ్బ తీయడానికి సిద్ధమవుతూ ఉంటారనమాట. అలా చేసైనా కూడా వాళ్ళు మీతోటి రిలేషన్ అనేది కలుపుకోవాలి, ఉండాలి అనే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. అర్థం కావడం లేదు వాళ్ళకి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఏదైనా మాక్ రివర్స్లో బెడిసి కొడుతుందా, అంటే ప్లాన్ అనేది ఫెయిల్ అవుతుందా అనే విధంగా కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి. అంటే టైం అనేది మీది నడుస్తుంది, మీ వైపు బాగుంది. అంటే వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే కోలుకోలేని ఒక నిస్సహాయ స్థితికి వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. అంటే మామూలుగా కాదు, ఇక వాళ్ళ యొక్క కన్ను పడ్డదని అంటే ఇక ఎంతటి పచ్చటి సంసారమైనా కాలిపోవాల్సిందే. అలాగే పచ్చని చెట్టు కూడా మాడిపోతుంది. అంత నీచమైన చూపు వాళ్ళది. అలాంటి దృష్టి ఉన్న మనుషులను మీరు ఫేస్ చేశారు, తట్టుకున్నారు, నిలబడ్డారు. ఇప్పుడు టైం అనేది మీది నడుస్తుంది అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. వాళ్ళ కళ్ళకి 9 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే మీరు అన్ని సఫిషియెంట్గా మదర్లీ నేచర్ తోటి, ఒక జెన్యున్ నేచర్ తోటి అన్ని సఫిషియెంట్గా ఉన్న పర్సన్ లాగా కొడుతున్నారు. మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు అని కూడా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు మిమ్మల్ని అంటే మీ గ్రోత్ను చూసి ఓర్చుకోలేకపోవచ్చు. మీరు ఏదైనా బిజినెస్లోనైనా లేదా మీ బంధం పరంగానైనా దేని పరంగానైనా కావచ్చు. బట్ ఏంటంటే మీ యొక్క గ్రోత్, మీ యొక్క మంచితనం వాళ్ళు ఓర్చుకోలేదు. మీరు చూడ్డానికి కూడా వ్యూవర్స్ చాలా అందంగా బ్యూటిఫుల్గా కూడా ఉండుంటారు. మీ బ్యూటీ పైన కూడా అంటే కొందరు ఏంటంటే వాళ్ళు బాగోరు, అంటే మీరు మీ గురించి ఎక్స్పోజ్ చేసుకోకున్నా, మీరు పెద్దగా రెడీ కాకున్నా, మీరు మామూలుగా మీలాగా మీరు ఉన్నా, మీ యొక్క నేచర్కి మీ గురించి ఇతర వ్యక్తులు మాట్లాడుకున్నా కూడా వీళ్ళు ఏంటంటే ఓర్చుకోరు అనమాట. మీ పైన ఎప్పుడు చాడీలు చెప్తూ గంటలు వాళ్ళు ఏంటంటే మీటింగ్స్ ఇతర వాళ్ళకి మీ గురించి బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. అది మీ క్యారెక్టర్ వైజ్ అయినా లేదంటే మిమ్మల్ని ఒక ఈగోయిస్ట్గానా చెడ్డ వాళ్ళగా చేసి చూపిస్తారనమాట. అంటే వాళ్ళ దృష్టిలో చెడైన వాళ్ళు మీరు అందరి దృష్టిలో చెడ్డ వాళ్ళగానే ఉండాలి. అది మిమ్మల్ని మంచి వాళ్ళంటే వాళ్ళు ఏంటంటే ఇక ఉండలేరండి అక్కడ. వాళ్ళు ఓర్చుకోలేరు, తట్టుకోలేరు. ఇక వాళ్ళకి విపరీతమైన పెయిన్ బాధపడుతున్నారు. థర్డ్ పార్టీస్ మీకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళైతే చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు. మీ చుట్టూతల ఉన్న వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలనుకుంటూ ఉన్న వాళ్ళు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. దీనికి వాళ్ళ యొక్క రాశులు చెప్పాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. ఎందుకనంటే ఇక్కడ అన్ని రాశులు కూడా రిఫ్లెక్ట్ కావడం అయితే జరిగింది. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులు ఉన్నాయండి. వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తోటి మీకు పని లేదు. వాళ్ళు ఎవరో మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా తెలిసిపోయి ఉంటుంది. మీ ఇంట్యూషన్ అనేది చెప్తుంది. వాళ్ళ విషయంలో మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో చూద్దామండి. మీకు ఎలాంటి మెసేజెస్ అనేది యూనివర్స్ పంపిస్తుంది, ఆ వ్యక్తుల విషయంలో మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటి. యు ఆర్ రెడీ అంటే వాళ్ళు ఏదైనా మీకు చెడు కలిగిస్తే మీరు వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. హెల్ప్ఫుల్ పీపుల్, మీరు హెల్ప్ అనేది వేరే వ్యక్తులకు చేయండి. మీకు అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి వాళ్ళు ఇతరులు ఎవరైనా చెడు చేసినప్పుడు మీరు ఆ పరిస్థితుల నుంచి ఎదుర్కొంటారు అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది. టేక్ ఏ యాక్షన్ అంటే మీ పరిస్థితులపైన మీరు ఒక యాక్షన్ అనేది తీసుకోండి అని కూడా యూనివర్స్ చెప్తుంది. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా సంథింగ్ బెటర్గా అయితే మారబోతూ ఉన్నాయి. బాధపడాల్సిన అవసరం లేదండి. ఆపర్చునిటీస్ మీకు కూడా సో మెనీ ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. మీరు క్లిక్ అవుతారండి. మీరు అనుకున్నది నెరవేరుతుందా లేదంటే ఎస్ అని వచ్చింది. ఈ ఎనర్జీస్ 30 to 40 వరకు రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. సీ యూ అండి.